ఎవరినైనా కలిసాము అంటే అది పూర్వజన్మ రుణమో బంధమో అయి ఉంటుందని కానీ స్వామివారిని కలవటం కాదు, తలవటమే పూర్వజన్మల సుకృతం అని నా అభిప్రాయం. మాకు స్వామివారు పునర్జన్మనిచ్చారు మా వారికి. శతాబ్దంలో ఉండేటువంటి ఎవరు కూడా ఈ విషయాన్ని ముందుగా మనకు చెప్పిన పరిస్థితి లేదు. నా పేరు కృష్ణప్రియ, మాది నెల్లూరు. నేను నెల్లూరు నుంచి వచ్చాను. 3 months బ్యాక్ నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అంటే డాక్టర్స్ ఏమన్నారంటే ఇది సయాటికా పెయిన్ అన్నారు. అంటే ఇంత చిన్న ఏజ్లోనే ఎందుకు సయాటికా పెయిన్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. అయితే నేను చాలా సఫర్ అవుతున్నాను పెయిన్తో. అసలు స్ట్రైట్గా నించోలేకపోయేదాన్ని, కనీసం కూర్చోలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని, అట్లా ఉండేది. ఇప్పుడు ఈవెన్ నేను మీ ముందు ఎంత స్ట్రైట్గా నించో ఉన్నానో అట్లా కూడా నించోలేకపోయేదాన్ని. కొందరు మునీశ్వర్ల ద్వారా స్వామివారికి నా ఫోటో పంపించారు. స్వామివారు నా ఫోటోకి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఎంత బ్యాక్ పెయిన్ ఉండే నాకు, ఒక పక్క రోజుకి సడన్గా నాకు అసలు పెయినే లేదన్నట్టు నేను నిద్ర లేచేటప్పటికి తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ స్వామివారిని కలిశాను, స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నేను జన్మలకి ఎప్పటికీ స్వామివారికి రుణపడే ఉంటాను. వందే రామదూత. నా పేరు వీరబాబు, మాది మేళచెరువు పక్కన కందిబండ గ్రామం. నాకు ప్రాణాంతకరమైన వ్యాధి ఉంది. అదేంటంటే 1 సంవత్సరంన్నర క్రితం నాకు క్యాన్సర్ ఉందని టెస్టులలో బయటపడింది. అది కూడా ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్యాంపులు పెట్టారు మా ఊర్లో. ఆ క్యాంపులో బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లడ్ ఇచ్చిన 15 రోజులకి మాకు రిపోర్ట్స్ గ్రామ పంచాయతీ ద్వారాగా ఇచ్చారు. ఆ రిపోర్ట్స్లో క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది. అమ్మవారికి తెలియజేశాను, ఇట్లా జరిగిందమ్మా, ఇట్లా వచ్చిందని. పవిత్ర అమ్మవారి అమ్మటే స్వామివారికి తెలియజేశారు. స్వామివారు ఒక విషయంలో ఫోన్ చేసి, నాయన నీకు క్యాన్సరు ఉన్నట్టు అట్లా చూపెడుతుంది, కానీ ఎప్పుడో నేను దాన్ని తీసేశాను నాయన, నువ్వేం భయపడబాకు, అది ఎప్పుడో నీ దగ్గరకు రాదు, ఇంకెన్నాళ్ళు ఉన్నా కానీ అట్లా చూపించింది, కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి స్వామివారు నాకు ఆ రక్షణ కవచాన్ని వేశారని స్వామివారు ప్రత్యేకంగా నాకు తెలియజేశారు. స్వామివారికి జన్మలకి నేను రుణపడి ఉంటాను. వందే రామదూతం. వందే రామదూతం అంటే మాది పిండిపోలు గ్రామం, ఖమ్మం జిల్లా, రామాచారి అండి నా పేరు. గత 2 సంవత్సరాల నుండి నేను ఒక మానసిక ఆపదతో నేను ప్రయత్నిస్తున్నానండి. ఏంటంటే ఆ సమస్య, నా భార్య మేము విడిపోయాం. చిన్న సమస్యల వల్ల అది పెద్దగా అయ్యి విడిపోయామండి. అది పెద్దగా అయిపోయి పెద్ద మనుషుల ద్వారాగా, పోలీసుల ద్వారాగా ఏది చేసినా జరగలేదు. నా భార్య వెళ్ళిపోయిన బాధలో మానసికంగా మద్యపానానికి అలవాటు పడ్డానండి. బాగా పూర్తిగా తాగటం మొదలుపెట్టాను. ఎవరు నాకు సహకరించలేదు, అందరూ దూరం అయిపోయారు. తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చాక నేను సంకల్పం పెట్టుకొని వెళ్ళాను. నెక్స్ట్ పౌర్ణమి కల్లా స్వామి నేను ఈ వ్యసనం అనేది మానాలని పెట్టుకొని వెళ్ళానండి. నెక్స్ట్ పౌర్ణమి, 2వ పౌర్ణమి కల్లా నేను వ్యసనం మానేశాను, పూర్తిగా మానేశాక మళ్ళీ 2వ పౌర్ణమి రోజు కూడా నేను ఒక సంకల్పం పెట్టుకొని వెళ్ళాను. స్వామి నేను మళ్ళీ నీ కాడికి వస్తే నా భార్య పిల్లగాలతో రావాలి ఆశ్రమానికి, కానీ మళ్ళీ సంకల్పం పెట్టుకున్నాను. స్వామివారి పూజ చెప్పారు, శ్రీ సువర్ణలక్ష్మి వేంద్రతాచార్య స్వామి దాంపత్యరథం చెప్పారు. చెప్తే మా తల్లిదండ్రులతోటి చేపించుకున్నాను. పూజ పెట్టుకున్న 20 రోజులకే నా భార్య ఫోన్ చేసి తనంతట తానే నేను వస్తానన్నది. అది జరిగిందన్నమాట. అయితే ఇది ఎంత సాధ్యం అండి? పెద్ద మనుషుల ద్వారా కాలేదు, పోలీసుల ద్వారా కాలేదు, మా ఊరు ద్వారా కాలేదు. ఇది స్వామివారి దయ వల్ల మాకు జరిగిందండి. చాలా ఆనందంగా ఉంటున్నామండి. ఇప్పుడు నా భార్య పిల్లగాలతో చాలా సంతోషంగా ఉంటున్నాను. నాకున్న ప్రాబ్లం నడుము నొప్పి అమ్మ. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ నడుము తప్పి తగ్గలేదమ్మా. నేను ఎలా ఊడ్చేదాన్నంటే
చీపురికి ముళ్ళుగర్ర కట్టుకొని ఊడ్చేదాన్ని అమ్మ. అందరూ నవ్వేవారు నన్ను చూసి. అంత బాధపడేదాన్ని ఊడవడానికి, ఇంట్లో పని చేసుకోవడానికి కూడా. కానీ స్వామివారిని తెలుసుకొని స్వామివారి గురించి, స్వామి నామస్మరణ, ఒక చిన్న గ్లాసులో మంచినీళ్ళు పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని నామస్మరణం చేయడం మొదలుపెట్టానమ్మా నేను. ఎలా అంటే ఉదయం సాయంత్రం స్వామి నామస్మరణ, ఓం శ్రీరామదూత స్వామినే నమః అన్న నామస్మరణం చేశానమ్మా. 5 రోజులకి నాకు ఆ నొప్పి లేకుండా తగ్గి తీసేసాడమ్మా స్వామివారు. నాకు ఆ నొప్పి ఇంతవరకు లేదమ్మా స్వామి దయ వల్ల. ఓం శ్రీరామదూత స్వామి అన్న మంత్రానికి ఎంత ఉందంటే అమ్మా, మనసుతో నిండుగా నమ్మిన వాళ్ళకి ఆ మంత్రానికి ఉన్న పవర్ మొత్తం తెలుస్తుందమ్మా. ఓం శ్రీరామదూత స్వామినే నమః. వందే రామదూతం. చరణ కమలములకు నా అనంతకోటి ప్రణామములు తెలుపుకుంటున్నాను. అందరికీ వందే రామదూతం. పోయిన నెల డిసెంబర్ 2వ తేదీ మాకు చేను ఎర్రనల్లి వచ్చింది. నేను ఏడుస్తా అమ్మవారికి ఫోన్ చేశాను, అమ్మ ఎర్రనల్లి వస్తే చిగురు లేకుండా చేను మొత్తం ఎండిపోయి ఇక మా పని అయిపోయింది అనుకున్నాం. కానీ అలాంటి టైంలో అమ్మవారికి ఫోన్ చేస్తే, ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇట్లా సంగతి అమ్మా అని చెప్పాను. అమ్మ ఎర్రనల్లి వచ్చింది, చేను పని అయిపోయిందమ్మా, స్వామివారికి ఎలాగైనా తెలియజేయ తల్లి అంటే అమ్మవారు నన్ను ధ్యానంలో కూర్చోమన్నారు. నేను ఏడుస్తానే ధ్యానం చేసుకున్నాను. తర్వాత 10 నిమిషాల్లో అమ్మవారు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, అమ్మ 5 రోజుల్లో స్వామివారు మీ చేను బాగా క్లియర్ చేస్తానన్నారమ్మా, నువ్వు అలాగే ధైర్యంగా ఉండు, స్వామి మీద నాకు ఎంతో నమ్మకం. అలాగే స్వామివారు 3 రోజుల్లో 50% తీసివేశారు. 5 రోజుల కల్లా క్లియర్ అయిపోయింది. ఎలా అంటే మళ్ళీ అట్లా ఆకు పోత పిందె ఇది చేను చూస్తే 20 గంటలు అవుతుంది అనే దాకా తీసుకొచ్చారు స్వామివారు. మనకి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది, ఆయన సాక్షాత్తు భగవంతుడే అని నేను నమ్ముతున్నాను. మీరందరూ నమ్మండి, ధ్యానం చేసుకోండి, స్వామివారి నామజపం చేసుకోండి. మన కర్మలన్నీ పోవాలి అంటే స్వామివారి నామంతోనే మనము ఏదైనా సాధ్యం చేసుకోగలము. అందరికీ వందే రాముడు. పేరు సత్యవతి అండి, మాది జగ్గేపేట. నవంబరు 27వ తారీఖు మా వారికి ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కూడా నమ్మకం చెప్పలేదు. సీరియస్ ఉందమ్మా, లివర్ చెడిపోయింది, ఊపిరితిత్తులన్నీ చెడిపోయినాయి అని చెప్పారు. శ్రీదేవి శంకరాచార్య గారి ద్వారాగా మాకు స్వామివారు పరిచయం అయ్యారు. వారి బాబుకు కూడా స్వామివారు చాలా మంచి చేశారు. అలాగే పవిత్ర అమ్మవారికి తెలియజేశారు మా సమస్యని. ఆ అమ్మవారు స్వామివారికి తెలియపరిచారు. స్వామివారు ఒక పరిష్కారం చెప్తామమ్మా, చేసుకుంటారా అని అడగమన్నారు. మాకు తెలియజేశారు, మేము చేసుకుంటామని చెప్పాము. తెల్లారి నుంచి మా వారిలో మార్పు వచ్చింది. 5వ రోజే డిశ్చార్జ్ చేశారు. అమ్మ లివర్ కొంచెం రికవర్ అయింది అని చెప్పారు. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేద్దామని చెప్పారు. ఇంకా మాకు స్వామివారు పునర్జన్మనిచ్చారు మా వారికి. తనకి జీవితాంతం రుణపడి ఉంటాను. వందే రామదూతం. 2014 నుంచి స్వామివారి యొక్క అనుగ్రహం నాకు లభించింది. అప్పటి నుంచి అనేకమైనటువంటి అద్భుతాలు నా జీవితంలో, నాతోనే నా సహచరులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. 2019 డిసెంబర్ 1వ తేదీన స్వామివారు హైదరాబాద్ ఆశ్రమంలో ఒక ప్రోగ్రాం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి పత్రికా ముఖంగా ఒక విషయాన్ని తెలియజేసింది. ప్రపంచం మొత్తం కూడా ఒక విధమైనటువంటి ప్రళయాన్ని ఎదుర్కోబోతా ఉంది. 2020 తర్వాత ఫిబ్రవరి 15 తర్వాతనే భారతదేశంలో కానీ మిగతా దేశం కానీ కరోనా అనేటువంటి మహమ్మారి వస్తుంది అని మనకు తెలిసింది. అప్పటి వరకు ఇది కరోనా అని తెలియదు. స్వామివారు కూడా కరోనా అని చెప్పలేదు, కానీ ఒక ప్రళయం మాత్రం సంభవించబోతా ఉంది. దానికి చాలా నష్టం జరుగుతుంది. సో ఇంత ముందుగా ప్రపంచంలో వచ్చేటువంటి మానవులకు జరిగేటువంటి నష్టాలని గుర్తించి దాన్ని తప్పించడం కోసం ఒక విశ్వ ప్రయత్నాన్ని చేసింది మన గురువు గారు. ఎవరు కూడా ఈ విషయాన్ని ముందుగా మనకు చెప్పిన పరిస్థితి లేదు. నేను గత 10 రోజుల్లోనే మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి 5 నెలల ప్రెగ్నెన్సీ ఉంది, కానీ భర్తతోని తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. నా భార్య పార్వతి గారు స్వామివారి బుక్ ఇచ్చి ఆమెకు ఈ యజ్ఞనామాలు చదువుకోమని చెప్పి రోజు పారాయణం చెప్పమని చెప్పడం జరిగింది. కరెక్ట్ గా 10 రోజులు పారాయణం చేసింది. ఒకరోజు కలలో స్వామివారు కనిపించి ఆమెను భుజం తట్టి, అమ్మ నీ కుటుంబము చక్కబడుతుంది, ఏ విధమైనటువంటి సమస్య ఉండదు, నువ్వు హాయిగా ఉండు అని ఆమెని ఆశీర్వదించినట్టు, స్వామివారి కుర్చీలో కూర్చొని ఈమెని ఆశీర్వదించినట్టు ఒక కళ వచ్చింది. తెల్లారి ఉదయం వాళ్ళ అత్తగారింటి కాడి నుంచి ఫోన్ వచ్చింది, మేము ఇన్ని రోజుల నుంచి మీకు దూరంగా ఉంటా ఉన్నాం, మాది తప్పైపోయింది, మీ దగ్గరకు వస్తాం, మాట్లాడతాం, మేము సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి. నెక్స్ట్ డే వాళ్ళ అత్తగారు భర్త మిగతా వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. వారం రోజులు అయిపోయింది, ఆమె హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేసుకుంటూ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి పాదాబంధనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ రామదూత స్వామి. నా పేరు శ్రీదేవి, నా భర్త పేరు శంకరాచారి. మాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. బాబుకి ప్రాబ్లం అండి. బాబు పుట్టినప్పటి నుంచి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది. అది వాడికి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత బాగా ఎక్కువయ్యి వాడికి ఒళ్ళంతా నొప్పులు వచ్చి మంచాన పడిపోయిండు. అసలు నడవలేని పరిస్థితి. డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేము అని చెప్పారు. భగవంతుడి మీద భారం వేసి ఉన్నాము. అయితే మా ఊర్లో స్వామివారి గ్రూప్లో మా నెంబర్ యాడ్ అయింది. స్వామివారి వీడియోలు చూసాము. మా ఊరి అతని దగ్గర కోటేశ్వరరావు దగ్గరకి వెళ్ళి స్వామివారి గురించి తెలుసుకొని డాక్టర్లు సైతం నమ్మకం చెప్పలేకపోయారు. మా బాబు మా కళ్ళ ముందు మాకు కూడా తెలుస్తుంది మా బాబు ఇక నడవలేవడు. అలానే మాకు ఇలా స్వామివారి గురించి తెలుస్తుంది. బీజాక్షరి మంత్రం ఇప్పించారు. పవిత్ర అమ్మవారు ధ్యానం చేసుకోమన్నారు. అమ్మవారు ఎలా అయితే చెప్పారో మేము ప్రతిదీ తూచా తప్పకుండా పాటించాము. డాక్టర్లు సైతం కానిది స్వామివారి దయతోనే మా బాబు నడిచాడండి. నేను మా ఫ్యామిలీ మొత్తం స్వామివారి సేవలో ఆయన పాదాల చెంత గడుపుతాము. అంతే రాముడు. ఈ లైఫ్ ట్రావెల్లో ఎవరినైనా కలిసాము అంటే అది పూర్వజన్మ రుణమో బంధమో అయి ఉంటుందని పెద్దల వాచ్యం. ఈ స్వామివారిని కలవటం కాదు, చలవటమే పూర్వజన్మల సుకృతం అని నా అభిప్రాయం. ఒక చిన్న అనుభవాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను మా వారు 2 ప్రొఫెషనల్స్ 2016 దాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడుపుతూ వచ్చాం. తర్వాత ఏం జరిగిందో మా జీవితాల్లో ఒక ఉప్పెన అనేది లేచింది. మొక్కం దేవుడు లేదు, తిరగని గుడి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా వారు పనిచేస్తున్న ఆఫీస్ లో వారు ఒక పూజకుంది రండి అని చెప్పని అన్నారు. సరే, ఈ ట్రబుల్సమ్ పీరియడ్ లో ఒక ఔటింగ్ అవుతుందని అనుకునే ఉద్దేశంతో వెళ్ళాం. మేము అక్కడ ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకోమని చెప్పని అడిగారు. నిజం చెప్పాలంటే ఈ ట్రబుల్స్ లో, ఈ ప్రాబ్లమ్స్ లో మా బాబు చాలా ఇబ్బంది పడ్డం మొదలయ్యాడు. లైక్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయి తను ఏం చేస్తున్నాడో తన యొక్క ఆలోచన సరళిని కూడా కోల్పోయాడు. మాకు డబ్బులు అడగాల, బాబు యొక్క ఆరోగ్యం అడగాల కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సరే ముందు బాబుది చూద్దాం అనే ఒక చిన్న ఆలోచనతో బాబు ఆరోగ్యం బాగుపడాలి అని అనుకుని అది అవుతుందా లేదా కూడా మాకు తెలియని పరిస్థితి. బికాస్ అంత డార్క్ సిచ్యుయేషన్ లో ఉన్నాం మేము. ఆ రోజు అయిన తర్వాత మెల్లిగా వాడు కోలుకోవడం జరిగింది. మేమున్న ప్రాబ్లమ్స్ కి ఒక రూట్ కనపడడం మొదలైంది. థ్యాంక్ యూ అండి. వందే రామదూతం. మాది కంచలపల్లి గ్రామం. నా పేరు మౌనిక, మా భర్త పేరు ఐలు. మా వారికి 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నది. మేము 3 సంవత్సరాల వరకు టాబ్లెట్స్ వాడాము. ఈ సంవత్సరం చాలా సీరియస్ అయ్యింది. మా ఊరిలో వాళ్ళు స్వామివారి గురించి చెప్పారు. ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ మంజులమ్మని కల్పించారు. మంజులమ్మ నెంబరు తీసుకొని మా వారికి సీరియస్ గా ఉంది, స్వామివారిని కల్పించండి అమ్మా అని రోజు ఫోన్ చేసి ఉండేదానిని. వారం రోజుల తర్వాత ఒకరోజు స్వామివారు హైదరాబాద్ వస్తున్నారు, రండి అమ్మా అని చెప్పింది. అక్కడికి వెళ్ళాము. స్వామివారు మాకు ఏం చెప్పారంటే ఆపరేషన్ లేకుండా చూస్తాపో అని అన్నాడు. పూజ చేయించండి మంజులమ్మ గారు అని అమ్మగారికి చెప్పారు. మేము వెంటనే వారం రోజుల్లో పూజ జరిపించుకున్నాము. పూజ తర్వాత 2 రోజుల నుంచే మాకు తెలిసింది. వందే రామదూత. వందే రామదూతం. గత 20 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి సేవకులం. అనారోగ్య కారణంగా ఉన్నటువంటి మా కుటుంబంలో స్వామివారి దివ్య అనుగ్రహంతో చిన్న ఫోటోతోటి మేము ఈరోజు స్వామివారిని
20 సంవత్సరాల నుంచి కూడా ఆయన యొక్క పాదాన విందాలతోటి మేము ఆయన అనుగ్రహ భాషణములతోటి నడుస్తూ ఉన్నాం కాబట్టి మా యొక్క దినదిన అభివృద్ధి మా కుటుంబం చెందింది అంటే అది యొక్క స్వామివారి ఘనత. ఫస్ట్ మాకు అనారోగ్యం వచ్చింది. నేను 5-6 నెలలు అసలు తిరగలేని పరిస్థితిలో ఉంటే స్వామివారు నా కల్లోకి వచ్చి అమ్మా నేనున్నానని నాకు అభయాస్తం ఇస్తే నాకు ఏమి మందులు ఇన్ని మందులు వాడినా కూడా తగ్గకపోతే స్వామివారి కల్లోకి వచ్చి ఆయన యొక్క ఆనంద భాష్మాలు అనుగ్రహ భాషణాలు నాకు ఇస్తే నేను ఈరోజు ఇవాళ స్టేజ్ మీదకి మాట్లాడగలుగుతున్నా. జై రామదూత స్వామికి జై. మేము ఖమ్మం నుంచి వచ్చామండి. మేము ఆల్రెడీ డాక్టర్ చక్రీస్ విద్యాలయం ముస్తాఫా నగర్లో స్కూల్ని రన్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో మా అత్తగారు ఊరు మేలచెరు. అయితే తనకి అప్పుడప్పుడు కొంచెం కడుపు నొప్పి వస్తూ ఉండేది. అయితే మేము ఈ స్కూల్ హడావుల్లో సరిగ్గా తినకపోవటము ఆ విధంగా ఉండటం ఉండేది. తను ఎప్పుడన్నా చెప్పినప్పుడల్లా లక్ష్మి ఏదో సరిగ్గా టైంకి తినలేదు కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా వస్తే ప్రాసెస్లో ఒకసారి మేము మేలచెరు వెళ్ళడం జరిగింది. హుజూర్ నగర్లో తనకి ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకోవడం జరిగింది. అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి మీకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉంటాయి, అవి బాగా ఉన్న మోతాదు కంటే కూడా బాగా పెరిగాయమ్మా, త్వరగా ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోండి లేదంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత మేము మా పెద్దబాబు గారు నాగేశ్వరరావు గారు అండ్ ఆల్సో పవిత్రమ్మ గారి ద్వారా వారి గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాకు మా అదృష్టం ఏమో మాకు తెలియదు, కానీ ఆ సోమవారం మాకు దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా స్వామివారిని స్మరిస్తూ వారి యొక్క నామాలని చదువుకుంటూ ఇంటి దగ్గరే చేయడం జరిగింది. ఆ విధంగా చేసిన తర్వాత చాలా ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ హోమాలకు కూడా మేము 2 సార్లు, ఇది 3వసారి 2 సార్లు హోమాలకు కూడా వచ్చి పౌర్ణమి రోజు హోమాలు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. అలా చేస్తూ స్వామివారిని స్మరిస్తూ స్వామి మీరే చూసుకోవాలి ఈ విధంగా అయింది, అలా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఖమ్మంలో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నప్పుడు అవన్నీ కూడా అంటే ఇంతకుముందు ఉన్నాయేమో కానీ అవన్నీ కూడా తగ్గడం జరిగింది. సో ఏదైతే మోతాదులో ఉండాలో అలానే ఉన్నవి. సో ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటే రాండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా జీవితంలోనే జరిగిన సంఘటన ఇది. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.